హార్డీ కంగ్రాచులేషన్స్ అండి టీం అందరికీ కూడా. సో హ్యాపీ అండ్ రియల్లీ అంటే ఒక లేడీ డైరెక్టర్ ని చాలా రోజులు అయిపోయింది మేము చూసి. నిజంగా సౌజన్య గారు డైరెక్ట్ చేసినందుకు ఇంకా హ్యాపీ. మాకైతే వారం రోజుల ముందే దివాళీ వచ్చేసినట్టు అయితే అనిపిస్తుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చూసినప్పటి నుంచి నేను దివాళీ జరుపుకుంటున్నా. చూసిన రోజు నుంచే దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నా. సినిమా ఫైనల్ కాపీ నేను చూసినప్పటి నుంచి దివాళీ జరుపుకుంటున్నా. బికాజ్ తెలిసిపోద్ది ఆ పాజిటివ్ వైబ్ అనేది. నా ఒక్కడికే టెన్షన్ ఉంటే ఓకే, నేను ఒక్కనే రిలాక్స్ ఉంటే ఓకే, బట్ మా టీమ్ మెంబర్స్ అందరు రిలాక్స్. చిన్న టెన్షన్ ఉంది అంటే రిలీజ్ అయ్యే ముందు కొంచెం ఉంటుంది కదా, అయ్యింది. నిన్న మంచి రిజల్ట్ వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ కమింగ్ టు యూ రీతు, అండ్ సింపుల్ గా అలా వచ్చేస్తున్నారు, హిట్ కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. వి మేక్ ఫిల్మ్స్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ అండ్ ఆడియన్స్ కి మా ఫిల్మ్ నచ్చుతుంది. వాట్ ఎల్స్ కుడ్ వి ఆస్క్ ఫర్? సో బిగ్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్. ఓకే, అండ్ ఆకాష్ అండ్ భూమి, సో ఆ పేర్లు అలా మాకు గుండెల్లో హత్తుకుపోయి ఉన్నాయి. సో అండ్ మీకు యాజ్ ఎ ఆకాష్ గా బాగా నచ్చింది ఏంటి? అంటే ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఆ స్పేస్ ఇవ్వాలి. ఫస్ట్ హాఫ్ అంతా అదే చేస్తాడు, ఆ స్పేస్ ఇస్తాడు. అర్థం చేసుకుని ఇబ్బంది పెట్టకుండా వెయిట్ చేయడమే ఈ ఆకాష్ క్యారెక్టర్. అది నాకు చాలా నచ్చింది. నేను బయట అలాగే ఉంటాను. కొన్ని క్రాకర్స్ తీసుకొచ్చాం మేము. సో ఇందులో ఆ క్రాకర్స్ ఒకటి పిక్ చేసి ఈ టీంలో ఎవరికైతే సెట్ అవుద్దో ఎందుకు అనేది మాకు చెప్పాలన్నమాట మీరందరూ. లక్ష్మీ బాంబ్ ఫస్ట్ మీ నుంచే. లక్ష్మీ బాంబ్ లక్ష్మీ అక్క, లక్ష్మీ సౌజన్య కదా, టాప్ అని వెలుద్ది. ఒకటి పేరు కలిసిందని, ఇంకోటి వెలిగించిన తర్వాత మనం చూస్తూ ఉంటాం దూరంగా వెళ్ళాలా, వెళ్తుందా లేదా, ఎప్పుడు వెలుద్ది, ఎంత వెలుద్ది, పొరపాటున చూస్తుంటుందా, లేకపోతే ఇంకా సౌండ్ వస్తుందా అని చెప్పి. సో మా అక్కని చూస్తే చాలా మందిగా అది ఉంటుంది. నాకైతే అది లేదు కానీ చాలా మందికి అదే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏది పిక్ చేసుకుంటారు చెప్పండి? ఇది I think Shaurya, because I feel like his personality is very what do I say? No. Ledu. Like you have a very bright personality. I don't know how to explain, but a very nice personality. Thank you. Yeah. ఓకే, So I'm not danger. you sparkle wherever you go. So Thank that's you. why this. Thank you. మీరు మాత్రం ఇప్పుడు 1 మార్క్ ఆన్సర్ వద్దు మాకు. చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి. మా కెమెరామెన్ కలర్ఫుల్ గా సినిమాని అలా తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మేము అనుకున్న దాన్ని కలర్ఫుల్ గా తీశారు, అందరికి నచ్చేలాగా చూపించారు. ఆటం బాంబ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, అది చూస్ చేసుకుంటారా? ఓకే, మా మేడం అండి లేబుల్ తీసి మైక్ ఇచ్చి యాక్షన్ కట్టి చెప్పమండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఫ్లవర్ పాట్ అండి, ఫ్లవర్ పాట్. ఓకే, మా ఆకాష్ మా సినిమాకి సంబంధించి ద మోస్ట్ సీనియర్ అండి. మా యూనిట్ అందరిలోనూ ద మోస్ట్ సీనియర్, ఇంక్లూడింగ్ ద ప్రొడ్యూసర్స్. ఆయన చేసిన మూవీస్ ఎవరు చేయలేదు. అండ్ ఆయన సెట్లో ఉండి మా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లారండి. అంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి కొత్త వాళ్ళు కదా, వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు కాకుండా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ కానీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారండి. డెఫినెట్లీ ఆకాష్. ఓకే. ఐ వుడ్ సే ఫర్ మీ దిస్ ఇస్ ఆకాష్ భూచక్రం. ఎందుకంటే ఫ్రమ్ లేదు క్యారవాన్ దిగిన దగ్గర నుంచి, ఆయన కారు దిగిన దగ్గర నుంచి ఎవ్రీ పర్సన్ హీ మీట్స్, ఎవ్రీ పర్సన్ హీ గుడ్ మార్నింగ్ చెప్తారు. అందరూ తెలుసండి పేరు పేరున, లైట్ మెన్ల దగ్గర నుంచి ప్రొడక్షన్ పీపుల్, ఎవ్రీ వన్ హీ నోస్. సో హీ స్పిన్స్ ఆల్ అరౌండ్ ద సెట్ స్పార్క్లింగ్. అది నేను చెప్తాను, మా తమ్ముడు ఒకటి కాదు, ఆగు. ఇవన్నీ మా తమ్ముడే. ఎందుకంటే మా తమ్ముడు బాగా చూసుకున్నాం అనుకో, కలర్ఫుల్ గా ప్రేమగా అన్ని రకాలు ఉంటాడు. అప్పుడప్పుడు ఏమైనా ఇచ్చాం అనుకో, ఆటం బాంబు కాదు, ఇంకా అది ఎలా అయిద్దో తెలియదు. మా తమ్ముడిని మనం ఎంత బాగా చూసుకుంటే అంత బాగుంటాడు. కమింగ్ టు ఆకాష్, అండ్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో, పాండమిక్ సిచ్యువేషన్ లో మంచి సినిమాలు వస్తున్నాయి. కాకపోతే ఈ థియేటర్స్ ఓపెనింగ్ ఇదంతా కూడా ఒక పెద్ద సినిమా, కనెక్ట్ అయ్యే సినిమా వస్తేనే జనాలు ఆదరిస్తున్నారు. సో అలాంటిది ఒక లేడీ డైరెక్టర్ తో చేస్తున్నాం అని ఒక టెన్షన్ ఉంటది కదండి, ఈ టైంలో రిలీజ్ చేస్తే ఎలా అని చెప్పి. లేడీ డైరెక్టరా లేకపోతే జెంట్ డైరెక్టర్ అని చెప్పి సినిమా థియేటర్ రారండి. సినిమా ట్రైలర్ నచ్చే, టీజర్ నచ్చే, సాంగ్స్ నచ్చే థియేటర్కి వస్తారు. సో బాగా తీసారు, ఆవిడ వచ్చారు, చూశారు, బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇంకా దీనికి ఏం చెప్తాం.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కోవిడ్ అసలు వస్తుందని ప్రపంచానికి తెలియక ముందే మేము సినిమా స్టార్ట్ చేసాం. అంటే ఇప్పటి వరకు చాలా తక్కువ కదా, అంటే మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చేయడం చాలా తక్కువ. చాలా రేర్. సో మీరు అంటే ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఖచ్చితంగా దీంతో చేయగలను, ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది, బ్లాక్ బస్టర్ కొడతాము అని? ఏదో రోజున ఏదో ఒక వ్యక్తిని మనం నమ్మాలి కదా. అలాగే నేను కొత్తగా ఉన్నప్పుడు నన్ను ఒకళ్ళు నమ్మారు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను. నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు కొత్త వాళ్ళు నమ్మాలి. నేనే నమ్మకపోతే నేనే కిందకి వెళ్ళిపోతాను, ఇంకా నాకంటే భవిష్యత్తు ఉండదు. సో నేను ఎప్పుడు కొత్త వాళ్ళు నమ్ముతూనే ఉంటాను. సో అది నాకు ఎప్పుడు ఉంటుంది. అండ్ కమింగ్ టు యూ రితు, అండ్ చాలా బాగా అనిపించింది మాకు. అండ్ మాకైతే దిగునాగా సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఎక్కలేదన్నమాట. తర్వాత చూడంగా లూప్ లో వింటూ ఉన్నాం ప్రతిరోజు కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది? తమన్ గారు చాలా బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీలో ఐ గాట్ టు డాన్స్ నాట్ జస్ట్ ఆన్ 1 సాంగ్ బట్ 2 సాంగ్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ పర్టికులర్లీ మేము చూసిన సీన్ నదియా గారు అండ్ మీ ఫాదర్ తో సీన్ ఏదైతే ఉందో నిజంగా ఏడిపించేశారు మా అందరినీ కూడా. సో పర్టికులర్ గా ఆ సీన్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే ఐ మీన్ బ్రిలియంట్ రైటింగ్, బ్రిలియంట్ డైరెక్షన్ అండ్ నదియా గారు అండ్ మురళీ సార్ మేడ్ థింగ్స్ ఈజీ ఫర్ మీ. చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ది ఆడియన్స్ ఇస్ లైకింగ్ అవర్ సీన్స్. అండ్ లక్ష్మి గారు మిమ్మల్ని చూస్తుంటే ఏం మాట్లాడాలండి, నిజంగా నో నన్ను వర్డ్స్. అడుగుతావా క్వశ్చన్, నన్ను అడుగుతావా, నీకు ఎంత ధైర్యం అన్నట్టు చూస్తున్నారు ఏంటో నాకు అర్థం కాదు. ప్రతి మీరు అడగడం సమాధానం చెప్తాను. అయితే భూమి ఇంటర్వెల్ అంతేనా? అంతే, ఇంకా ఇంటర్వెల్ అంటే అంతే అర్థం చేసుకోవాలి. ఇంకా మా తమ్ముడు క్లైమాక్స్ అలా భూమితో స్టార్ట్ అయ్యి ఆకాష్తో బయటకు వస్తారు. ఆకాష్ మనసులో పెట్టుకుని బయటకు వచ్చేస్తారు. అదే అంటున్నాను, చాలా కష్టమైపోతుంది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి. కష్టమైనందుకు చాలా మంచి విషయం కదా. మీకు ఈజీ అబ్బాయిలు ఎలా పడతారని తెలిసిపోతుంది ఈజీగా. అంటే మీకు మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా ఏంటి? లేరు, ఉంటే ఇంత ఖాళీగా ఎందుకుంటా. ఇప్పటి వరకు అలా ఎవరు అనిపించలేదు. అక్క నువ్వు అలా చెప్తూ ఒక లవ్ స్టోరీ ఎలా తీసావు అక్క? అదే కదా, దట్ ఈస్ వాట్ మీకు తెలుసా జీవితంలో డైరెక్టర్స్ కి ఒకటి వాళ్ళు కాంది వాళ్ళు చూపించగలరు, లేదా వాళ్ళు అయింది చూపించగలరు. సో నేను కాంది నేను చూపించానేమో అయితే. అవును అంతే. అండ్ కమింగ్ టు యూ అండి, సో మొత్తం మూవీలో మీకు బాగా అంటే చాలా కష్టపడ్డాను దీనికోసం. కష్టం అంటే ఏం లేదండి, ఇష్టంతో చేస్తున్నప్పుడు కష్టం ఏముంటుంది. బట్ రియలీ నేను ఇప్పటిదాకా డాన్స్ నెంబర్ షూట్ చేయలే. సో 2 of these డాన్స్ నెంబర్స్ రియలీ గేవ్ మీ నైస్ కిక్ అనమాట టు షూట్. అండ్ ఇప్పటి వరకు అంటే చూసిన తర్వాత మీకు పెద్దవాళ్ళ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? రిలీజ్ అవ్వక ముందే త్రివిక్రమ్ గారు మొన్న ప్రీ లాంచ్ లోని ఈ సెట్ దట్ ఎడిట్ అయ్యిన్ చూశాను, ఎవరిలో చూసాను వెంటనే ఫస్ట్ థింగ్ ఐ లైక్ దిస్ సినిమాటోగ్రఫీ అని చెప్పి దట్ ఇస్. అండ్ మీరు మాత్రం ఇవాళ మేము ఫిక్స్ అయ్యాం మీ నోటి నుంచి మంచి పెద్ద డైలాగ్ చెప్పించాలి అని చెప్పి. డైలాగ్ అయితే నాకు బాగా ఇష్టమైన డైలాగ్, ఎందుకంటే ఈ సినిమాలో ఆకాష్ మాస్ డైలాగ్స్ చెప్పకూడదు. ఉన్న స్పేస్లో చెప్పగలిగిన ఒకే ఒక్క డైలాగ్ ఏంటంటే అది తన క్యారెక్టర్ నుంచి బయటకు రాకుండా విలన్కి వార్నింగ్ ఇస్తూ భూమికి అన్ని వైపులా నేనే ఉంటానని ఆకాష్ అంటూ భూమికి అన్ని వైపులా నేనే ఉంటాను అంటాడు. నాకు అది ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యా. బెస్ట్ లైన్ అనిపించింది, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు నేను అనుకున్న లైన్ కాదు అది, ఆ సీన్ రాసినప్పుడు వచ్చిన లైన్ అది వన్స్ నేను హర్షవర్ధన్ గారికి అందులో విలన్గా చేసిన ఆయన హర్షవర్ధన్, ఆయనకి ఆ సీన్ నెరేట్ చేసినప్పుడు ఫోన్లో నెరేట్ చేశాను. ఆయన కూడా రైటర్, ఆయన మనం ఇంకా గుండె జరగలంత అయింది సినిమాలకి రాశారు ఆయన. అటు నుంచి ఆయన నేను ఈ లైన్ చెప్పగానే వాహ్ సూపర్, అసలు ఒక రైటర్ ఏంటి అన్నది చెప్పడానికి ఒక లైన్ సరిపోతుంది, అలా మీకు ఇది అండర్లైన్ చేసుకునే లైన్ ఇది అంటూ అటు నుంచి ఆయన రెస్పాండ్ అయ్యేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. అండ్ ఇంతమంది గురించి మాట్లాడుకుంటున్నాం, మనకి నవ్వులు పోయించారు సినిమాలో, వెన్నెల కిషోర్ గారి గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడుకోవాలి. కామెడీ లేకుండా మనం ఏ ఎమోషన్ మనం కొంచెం ముందుకు వెళ్ళాం. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అంటే కామెడీ కూడా దాంట్లో వన్ ఆఫ్ ది ఎమోషన్. అది కరెక్ట్గా పడింది కాబట్టే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చి కామెడీ చేయలేదు, సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నారు కాబట్టి అది కామెడీ అనిపించింది. లేకపోతే అది చాలా అడ్రాప్ట్గా అనిపించేది, అంటే మనం నవ్వేవాళ్ళం కాదు. సీన్ నుంచి పుట్టుకొచ్చిన కామెడీ కాబట్టి చాలా నీట్గా అనిపించింది. వెన్నెల కిషోరే కానీ ప్రవీణే కానీ నాకు అది బాగా ఇష్టం సార్. ఏది రొట్ట సీన్ అంటారు కదా సార్, అంటే ఇది పులిహార కలపాలి ఎలా కలపాలి ఆ సీన్ అని నిజంగా నేనైతే ఎగిరెగిరి నవ్వాను. సినిమాలో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ నవ్వి. సో అలాంటి సీన్స్ వాళ్ళు కాబట్టి బాగా పండించారు.
నదియా గారిని ఇప్పటి వరకు పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో చూసాము. అంటే ఆవిడ ఇలా కళ్ళు చూస్తేనే భయపడేటట్టు. సో ఇంత అంటే సాఫ్ట్ గా, అంటే ఒక వైఫ్ గా, అంటే అమ్మాయి గురించి, అమ్మాయి అంటే చాలా బేసిక్ గానే చాలా మన రియల్ లైఫ్స్ లో చూస్తూ ఉంటాము. అమ్మాయికి చాలా తక్కువ ఏమంటారు, అబ్బాయికి అయితే ఎక్కువ ఇది ఫ్రీడమ్ ఇస్తారు, అమ్మాయికి చాలా తక్కువ ఫ్రీడమ్ ఇస్తారు. సో అలాంటి క్యారెక్టర్ కి నదియా గారిని అనుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా అండి? నదియా గారు జనరల్ గా అందరం అలా చూసాం కదా, నాకు ఇలా చూడాలని చెప్పి ఫస్ట్ సెలెక్ట్ చేసింది గణేష్ గారు. నదియా గారు బాగుంటారని చెప్పి అనుకున్న తర్వాత అసలు మొన్న చూస్తే ఆమెకి అసలు మామూలు రెస్పాన్స్ కదా. ఆమె అంటే ఇక్కడ నుంచి ఆమె సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తుంది అన్నంత ఆమె ఫోన్ చేసి కూడా చెప్పారు అనమాట, చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఆవిడ. ఓకే, సో ఇప్పటి వరకు వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి, సినిమాల కాస్టింగ్ అందరి గురించి కూడా నచ్చింది మీరు చెప్పాలి. ఏంటి ఇప్పుడు శౌర్య గారి గురించి తీసుకుంటే ఏం నచ్చింది, ఇది మార్చుకోవాలి అంటే ఎందుకు, ఆ రెండు చెప్పాలి. నేను ఇక్కడ ఎవరైనా నచ్చినే చెప్పలేను. ఎందుకలా? నచ్చనే నాకు లేవు, నేను వాళ్ళ నచ్చినే తీసుకున్నా, నచ్చనే చూడలేదు. సరే మీరు ఆపేసేయండి. సార్ మనం బయటికి వెళ్ళిపోతాం సార్, వేరే సినిమా చేసుకుందాం సార్, ఆవిడే రాసేసుకుంటారు మొత్తం అంత డైలాగ్. ఫస్ట్ భూమి గురించి చెప్పండి. భూమి ప్లస్ పాయింట్, మంచి అమ్మాయి, ఒకరిని హత్య చేయదు, అది ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్, ఎవరిని హత్య చేయకపోవడం కూడా కొన్నిసారి వాళ్ళే హర్ట్ అవుతారు, అది వాళ్ళకే మైనస్. మాకు స్కోప్ ఉంటుంది కదా, హత్య చేసే స్కోప్ మాకు ఉంటుంది కదా, తనకే మైనస్. ఏం చెప్పారండి? బాగా చెప్పాను కదండి. అవును, చాలా బాగా. అండ్ మన కమ్స్ టు మై అక్క, మైక్ వచ్చిందంటే మాత్రం నిజంగా ఒక 15-20 సినిమాలు తీసిన డైరెక్టర్లా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ కానీ అది కానీ నిజంగా అసలు అంటే వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ యాజ్ ఏ హీరోగా అరే నా డైరెక్టర్ స్ట్రాంగ్ రా అని నమ్మి మేము వెళ్ళాలి కదా, ఆ నమ్మకం తీసుకొచ్చింది. ఏదేమైనా సరే కావాల్సిన అవుట్పుట్ వచ్చేంత వరకు ఎన్ని ఇబ్బంది పడినా ఆ చైర్లను కూర్చుని కదలకుండా ఉండడం చాలా గ్రేట్, అది ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్, మైక్ కొన్నిసార్లు ఆఫ్ చేసుకోవాలి. మైక్ ఉంది కదా అని అన్ని ఎమోషన్స్. సార్ ఈ మైక్ వెనకాల ఉన్న స్టోరీ మాకు తెలుసుకోవాలని ఉంది. అంటే డైరెక్టర్ దగ్గర ఎప్పుడు మైక్ ఉంటుంది కదండి, సో అలా ఆఫ్ చేయకుండా మాట్లాడేస్తా ఉంటుంది, ఏదో అనేస్తాను. ఎందుకు ఇలా చంపేస్తున్నారు వీళ్ళు, ఎందుకు అతను మాటలేం కాదు, బా చంపకండి ఇలా అనేసరికి కొంతమంది హట్ అవుతారు కదా, సో దాని గురించి. ఎందుకు మళ్ళీ సర్దుతాడు లైట్లు. అక్క నీ దగ్గర వస్తుంది అప్పుడు మాట్లాడక్క, నేను నన్ను క్వశ్చన్ కూడా అక్క అయిపోద్ది అని అంటాం. అండ్ వంశీ గారు వర్క్ చేస్తున్నప్పుడు లొకేషన్లో స్ట్రెస్ లేకుండా కనిపించే ఏకైక వ్యక్తి. స్ట్రెస్ తీసుకుంటూ కనిపించదండి ఆయన మొహంలో, నాకైతే ఇప్పుడు కనిపించలేదు. నేను అనుకున్నాను ఏంటి ఇంత స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారు, ఏంటి ఇంత కూల్గా ఉన్నారు అని చెప్పి. అండ్ గణేష్ రావు గారు, ఆయన గురించి చెప్పాలంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ డైలాగ్ వచ్చేంత వరకు అక్కడే అలాగే ఉంటారు, అలాగే రావాల్సిందే. అంటే మీకు ఎలా ఒత్తు మిస్ అయినా ఆయన వచ్చేస్తారు, ఒత్తి ఇలాగే చెప్పాలి సార్, ఇలాగే చెప్పాలా నాకు అలా తెలియదే, ఇలాగే చెప్పాలి సార్. ఆయన చెప్పే విధానాలు ఉంటుందంటే పక్కన వాళ్ళు హత్య. ఇప్పుడు నేను చెప్పకపోతే సీన్ ఓకే అవుతుంది, నేను ఇంటికి వెళ్ళను, అది ఫిక్స్ అయిపోతాం, అప్పుడు అక్కడే ఉంటుంది. సో అది ఒక ప్లస్ పాయింట్. ఆ టైంకి చిరాకు వస్తుంది కానీ ఆర్టిస్టులందరికీ. బట్ మనం డబ్బింగ్ సార్ వెళ్ళేసరికి అబ్బా మనం చాలా ఈజీ పని అయిపోయింది డబ్బింగ్లో అన్న ఫీలింగ్లో ఉంటుంది, అది చాలా ప్లస్ పాయింట్స్ సీరియస్, మీ ఓపిక అది. థ్యాంక్ యూ. మైనస్ అండ్ అంత పెద్ద మైనస్లు ఏం లేవండి. ఓకే, మీరు ఇంతగా నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. మైనస్ ఏంటంటే ఆయన టైంకి అస్సలు ఫుడ్ తింటారు, అస్సలు ఫుడ్ తింటారు, టైంకి కరెక్ట్ టైంకి ఫుడ్ తినాలి కదా, అసలు ఫుడ్ తింటారు. అంటే రెగ్యులర్ గమనించారు మీరైతే? అదే 70-80 రోజుల్లో నాకు అనిపించిన పెద్ద మైనసే కదండి, హెల్త్ పడైపోద్ది అండ్ సేమ్ టైం ఏంటంటే చాలా చిరాకు కూడా ఉంటుంది. నేను కొన్ని సార్ లీనియన్స్ ఇస్తాను కాబట్టి ఐ విల్ గెట్ హర్ట్, అది నువ్వు. సో అదే మైనస్, సీరియస్లీ మైనస్. పాజిటివ్ అంటే హీఈస్ వెరీ డిసిప్లిన్ అండి. బీ ఇట్ హిస్ వర్క్ ఆర్ డయట్ ఆర్ ఫిట్నెస్, లైక్ ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్. నెగిటివ్ కూడా అదే, బికాస్ యూ ఫీల్ లైక్ యూఆర్ నాట్ డూయింగ్ ఇనఫ్ వెన్ యూఆర్ విత్ హిమ్, వెన్ యూఆర్ వర్కింగ్ విత్ హిమ్. సో అది నాకు నెగిటివ్ అనిపిస్తుంది. సౌజన్య గారు పాజిటివ్ గురించి ఆలోచిస్తున్నారు ఆవిడ. చాలా ఉన్నాయి కదా, సో ఐఎమ్ లైక్ మెన్షన్ చేయను. బట్ షీ జస్ట్ అ వెరీ నైస్ పర్సనాలిటీ అండి. షీ గెట్స్ అలాంగ్ వెల్ విత్ ఎవ్రీబడి, సో అది పాజిటివ్.
నెగిటివ్ కాదు, బట్ చెప్పు చేయం కాదు నేనేమనుకోరు. తమ్ముడు అక్క రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్ పార్షాలిటీ. లేదు నిజంగా చూపించారా అలా పార్షియాలిటీ? ఐఎమ్ జస్ట్ కిడింగ్, బట్ ఐ జస్ట్ హ్యాడ్ టు మెన్షన్ సంథింగ్, సో ఐమ్ మెన్షనింగ్. వంశీ గారి గురించా? హీస్ టెక్నికలీ బ్రిలియంట్ అండి. లైక్ ఐ థింక్ దట్స్ హిస్ పాజిటివ్. నెగిటివ్, ఐ థింక్ యూ షుడ్ డూ మోర్ ఫిల్మ్స్. వీ వుడ్ లవ్ టు సీ యువర్ వర్క్ ఆన్ బిగ్ స్క్రీన్. సో యా. గణేష్ గారు, I think he's a wonderful human being. That's also negative because, yeah, how do we keep up with you? You're so good. Yeah. కెప్టెన్ గారు, బాగుంది మిమ్మల్ని ఇట్లా ట్రెడిషనల్ గా చూడడం, రోజు అట్లా చూసి. మా తమ్ముడు స్క్రీన్ ముందు బాగా నటిస్తాడు, పాజిటివ్. ఓకే. మా తమ్ముడు స్క్రీన్ వెనక నటించడు, నెగిటివ్ అది. నేను రోజు అడుగుతూ ఉంటాను, నువ్వు ఇలా ఉంటే ఎలా అని చెప్పి. తప్పట్లేదు, అందరూ అలా ఉండి నువ్వు, కానీ మా తమ్ముడు నటించడు, ఏది అనిపిస్తే అదే ఉంటుంది. పర్ఫెక్ట్ చెప్పావు. అండ్ రీతు గురించి? రీతు చాలా తన పని తను చేసుకుంటుంది, ఎప్పుడు చెప్తుంటా. తను బౌండరీలోకి ఎవరిని రా, తను ఎవరికి రాదు. అదే ప్లస్, అదే మైనస్. అంటే వెళ్ళాలంటే కూడా కొంచెం మనం ఇబ్బంది పడతాం కదా వెళ్ళాలి అంటే. అదే ప్లస్, అదే మైనస్ తనలో. వంశీ వర్క్ ఎలా చేస్తాడంటే, అన్నం కూడా తినడు అంతలాగా. అంటే టైంకి భోజనం ఏం చేయడు, కలర్ ప్యాలెట్స్ అవ్వచ్చు, ఏదైనా వచ్చు, అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు. కొంచెం నాకు కోపం వచ్చే విషయం ఏంటంటే, తమ్ముడు షార్ట్ ఐడియా అంటే 1 సెకండ్ అండి కట్ చేయండి అంటాడు. అనుకున్నాను అది. అంటే అది అందరికీ ఉంటుంది, అదే పెద్ద మైనస్ కాదు, అది అందరు కెమెరామెన్స్ చేసే పనే. అందరు డైరెక్టర్లకు వచ్చే కోపమే. అదేం పెద్ద అది కాదు. కానీ అసలు నిజంగా నేను మళ్ళీ చేస్తాను వంశీతో. కలర్ ప్యాలెట్ కోసం డే అండ్ నైట్లు కష్టపడ్డాడు. తనలో పాజిటివ్ ప్లస్ పాయింట్ అనమాట. నన్ను ఓన్ గా చూసుకొని వర్క్ చేశాడు. అంత వర్క్ అలా చేయలేరు, అంటే నా వర్క్ కూడా చేశాడు అనుకోండి మీరు. ఓకే. అదే మైనస్ కూడా, నా వర్క్ కూడా తీసుకొని చేశాడు. గణేష్ గారు, రాముడు మంచి బాలుడు, మంచి వాళ్ళు, డైలాగులు బాగా రాస్తారు. తను నమ్మిన దానికి బాగా స్టాండ్, అంటే దాని బట్టి కరెక్ట్ గా ఉంటారు. లాయల్ పర్సన్, జెన్యున్ గా ఉంటారు. తను అంతే, నటించడు. జెన్యున్ గా కోపం ఏదైనా చూపిస్తాడు. అదే నాకు ఒక్కోసారి ఓకే బాగుంది కదా బయటికి చెప్పినప్పుడు, అంటే మెచ్చుకున్నప్పుడు బాగుంటది. అది ఏంటంటే ఇది కరెక్ట్ కాదంటే అప్పుడు నాకు కోపం వస్తుంది అన్నమాట. అదే ప్లస్, అదే మైనస్. మ్యూజిక్ విషయానికి వస్తే, సో మెయిన్ కెప్టెన్ గా మీరు చెప్పాలి కాబట్టి. విశాలు మ్యూజిక్ బాగా చేస్తాడు, ప్లస్. కొంచెం లేట్ చేస్తాడు, మైనస్. యూనివర్సల్ బాగా వేస్తాడు. 2 సాంగ్స్ అయితే 1 వీక్ లో ఇచ్చాడు, ఇంకో 2 సాంగ్స్ 6 months ఇచ్చాడు. అండి నా దగ్గరకు వచ్చేద్దాం, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ. శౌర్య గారు, హ్యావెన్ సీన్ ఎనీవన్ ఆ అటైర్ ఉన్నది కదండి ఫిల్మ్లో, మీరు చూస్తారు రైన్ షర్ట్ అండ్ ట్రౌజర్స్. ఒక విధంగా ఆయనది నెగిటివ్ అయితే ఆయనది కాదు, అది అదే ఏంటంటే పాపం కూర్చుంటే మళ్ళా కూర్చొని లేచే షాట్ ఉన్నదంటే మేమిద్దరం ఇబ్బంది పడతాం ఎక్కువ. అదే నెగిటివ్. ఎందుకంటే ఇన్షర్ట్ నలిగిపోతుంది, ఫోల్డింగ్స్ క్రీసెస్ అన్ని బయటకు వస్తాయి, తర్వాత మైక్ లో ఇంకో పర్సన్ అరుస్తారు. మా డైరెక్టర్ గారు, తమ్ముడు ఇన్షర్ట్ చేసుకుని మళ్ళీ ఇస్త్రీ వేసుకుంటారా. రీతు గారి గురించి? సరే, ఆన్ సెట్ వచ్చేసిన తర్వాత, కెమెరా ముందుకు వచ్చేసిన తర్వాత చాలా నీట్గా ఎప్పుడు అయిపోయిందో పని అన్నది తెలియదు, చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు అవుతుందో తెలియదు, ఎప్పుడు యాక్ట్ చేసింది, ఎప్పుడు అయిపోయింది సీన్ అని ఎప్పుడైనా మనం ఎప్పుడైనా రికగ్నైజ్ చేసామా? చూడు, నేను వస్తే గోల ఉంటుంది. నెగిటివ్ అంటే అది కూడా మళ్ళా సేమ్ ఇష్యూ అండి, ఆవిడది కాదు ఇష్యూ, సేమ్ అటైర్ ద ఇష్యూ. సారీ చేంజ్ చెప్పామంటే పాపం ఆవిడ బాధపడాలి, మేము అందరూ బాధపడాలి. No, that saree has to be అది కాటన్ సారీస్. కాటన్ సారీస్ వాడడం, దే హ్యావ్ టు బి నీట్లీ అండ్ ఎక్కడ ఫోల్డింగ్ రాంగ్ ఫోల్డింగ్ ఉండకూడదు, అండ్ ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ అన్నమాట. నిజంగా దానికి మాత్రం మీకే చెప్పాలి, ఆ లుక్ చాలా నచ్చింది మాకు. చాలా రోజుల తర్వాత ఒక చక్కటి తెలుగు అమ్మాయి లుక్ నిజంగా బాగుంది. నేను అది ఎంజాయ్ చేస్తున్నా, అందరూ అడుగుతున్నారు. లుక్ ఇచ్చేయడం చాలా సింపుల్ అండి. నేను ఏముంది కలర్ డిజైన్ చేసి ఆవిడేమో ఈ కైండ్ ఆఫ్ చూస్తున్నానంటే లుక్ ఇచ్చేస్తాం, మెయింటైన్ చేయాలి. సో నైస్. అండ్ సౌజన్య గారి గురించా? కవరింగ్ ఈ షూట్ స్టార్ట్ అవ్వకముందు ఫీడింగ్ ఉంటుంది కదా, స్క్రిప్ట్ ఇచ్చేస్తారు, ఇచ్చేసి నేను ఇది చూస్తున్నాను అంతే, ఇంకేం ఇన్వాల్వ్మెంట్ ఉండదు.
దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, షీల్ గో, షీల్ లీవ్ ఇట్. నువ్వు ఏం చేస్తావో నాకు నాకు నచ్చినట్టు కావాలి. నాకు కావాల్సింది నాకు ఇవ్వాల్సిందే. నెగిటివ్ ఏంటంటే వన్ మోర్ చెప్తారండి. నేను అడుగుతానండి, ఓకే 1 more చెప్పారు, ఓకే 1 more అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి 1 more వస్తుంది. ఎందుకని అడుగుతాను, నాకు తెలీదు ఎందుకని అడుగు. ఆర్టిస్టుల డైలాగ్ లేదా సినిమాటోగ్రఫీ, లైటింగ్, ఆర్ట్ ఏంటి అని చెప్పి వాళ్ళకి అర్థమైంది అంటారు. వాళ్ళకి అర్థమైంది 1 more అంటారు. హోపింగ్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ కైనా చెప్తారు. గణేష్ గారు అదే హీస్ పర్ఫెక్షనిస్ట్. ఆయనకి కావాలంటే అదే ఆ డైలాగ్ వచ్చినంత వరకు విల్ గో ఆన్, ఆ ఎమోషన్ వచ్చినంత వరకు. నాకు అర్థం కాదు, అదేంటి కన్వే అయిపోతుంది కదా అని చెప్పి అనుకుంటాను. లేదు వంశీ గారు, నేను ఇది చూస్తున్నాను, ఆయన ఇంకొంచెం మాడ్యులేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పండి. అది చాలా తక్కువ మందిలో చూస్తున్నాను. చాలా మంది ఏంటంటే చుట్టేసుకొని వెళ్ళిపోదాం, డైలాగ్ వస్తుంది కదా చుట్టేసుకొని, అంటే ప్రైమరీ క్యారెక్టర్స్ కాదు, సెకండరీ టెరిషియరీ క్యారెక్టర్స్ కూడా దే హ్యావ్ టు సే దమ్ పర్ఫెక్ట్ అనమాట. అది నెగిటివ్ అంటే మేము ఒకటి చూస్తాం, ఆయన ఇంకోటి చూస్తాం. నేనేంటంటే వచ్చి సరే అయితే వచ్చిన వెంటనే సీన్ ఇది ఓకే, ఆర్టిస్ట్ స్టేజింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు కూర్చుంటారు, ఇక్కడికి వెళ్తారు, ఇక్కడ నుంచి మాట్లాడటం అంతా ప్లాన్ చేసుకుంటాం. ఏంటంటే ఆయనతోనే ఉండాలని. శౌర్య గారి గురించి చెప్పాలంటే ఆయన డెడికేషన్ అండి. ఇందులో కాలేజ్ ఎపిసోడ్ చూశారు, మేము అది 2 times తీసామండి. ఒక్కసారి ముందు ప్రీ పాండమిక్ ఒకసారి తీసాం, మళ్ళీ సెకండ్ వేవ్ తర్వాత తీసాం. ఆ 2 తీసినా కానీ అందులో ఎక్కడ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయలేరు ఆయన ఒకేసారి చేసినట్టు ఉంటుంది. అందులో మొత్తం ఆ ఎపిసోడ్ అంతా ఒక్కసారే తీసారు వీళ్ళు అన్నట్టు ఉంటుంది. అంతగా అసలు ఆయన డెడికేషన్, నేను డౌట్ పడ్డాను కొన్ని రోజుల తర్వాత, మనం మళ్ళీ కాలేజ్ ఎపిసోడ్ చేయబోతున్నాం అంటే ఈయన ఎలా ఉంటారు ఏంటి, అసలు మళ్ళీ ఇంత స్లిమ్ అయిపోయారు, మళ్ళీ అప్పటిలాగా వస్తారా, మళ్ళీ ఆ హెయిర్ వస్తుందా ఏంటంటే, అసలు మళ్ళీ వచ్చి సెట్లోకి వచ్చి కనిపించేసరికి అప్పుడు కాలేజ్లో ఉన్న ఆయనే కనిపించారు మాకు మళ్ళీ. సీరియస్ గానే మేమందరం కూడా నిజంగా కనెక్ట్ అయ్యాం. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా 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 కష్టం, అంటే చేస్తున్న వాళ్ళకి అర్థమైంది. ఇంకా నెగటివ్ వచ్చి ఆయన చాలా కామ్గా ఉంటారు, కోపం ఎప్పుడో కానీ రాదు, వచ్చినప్పుడు ఒకేసారి ఆకాశాన్ని తాకేస్తుంది మీటర్. 5-10 minutes అంతే, 99.9% రాదు. వచ్చినప్పుడు అలా మళ్ళీ ఆ వచ్చినప్పుడు మొత్తం మాత్రం చాలా టెన్షన్ అవుతుంది సెట్. రీతు గారి గురించి చెప్పాలంటే, మీరు చూసారు కదా ఈ సినిమాలో సర్టిల్ గా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేయాలి. కెమెరా ఫేస్ మీదే ఉంటుంది, అప్పటి వరకు ఉన్న ఎక్స్ప్రెషన్ మారిపోయి వేరే ఎక్స్ప్రెషన్ రావాలి. అది కట్ చేసి తీసుకునేది కాదు, ఇన్స్టెంట్ గా మారాలి. ఆ ఇన్స్టెంట్ గా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసిన విధానం, ఇంటర్వెల్ సీన్ లో ఆవిడ ఎమోషనల్ గా అంత చేశారు. అది డెఫినెట్లీ ఆవిడ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ అందులో, నో డౌట్. కానీ క్లైమాక్స్ లో హీరో మనం ఇంకా నటించాల్సిన పని లేదు అని మాట్లాడే టైంలో ఆవిడ ఇచ్చిన చిన్న చిన్న వేరియేషన్స్ నాకు ఎన్నిసార్లు ముచ్చటపడిపోయాడు అంటే, ఆవిడలో చూసుకుంటూ ఆవిడ వచ్చిన డబ్బింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, అసలు మీరు సూపర్ అండి, అసలు అందులో మాత్రం అసలు అంత ఈజీ కాదు అది. ఇక నెగిటివ్ వచ్చి ఆవిడ చాలా రిజర్వ్డ్ అండి, ఆవిడ చుట్టూ ఏదో ఒక సర్కిల్ ఉన్నట్టు ఉంటుంది. అందులోకి వెళ్ళి నేను ఏదైనా చెప్పాలంటే శౌర్య గారికి వెంటనే వెళ్ళి ఇదండి అని చెప్పేస్తా. కానీ ఈవిడికి చెప్పాలంటే మీరు వెళ్ళండి లేకపోతే శరత్ మీరు వెళ్ళండి, ఇలా ఎవరో ఒకరిని పంపించడానికి ట్రై చేసేవాడిని మాక్సిమం. ఇంకెవ్వరూ వెళ్ళట్లేదు అన్నప్పుడు కానీ వెళ్ళి చెప్పేవాడిని కాదు. అంటే అంత రిజర్వ్డ్గా ఉంటారు ఆవిడ. తర్వాత మా డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి, ఈవిడ ఏదైనా సరే తనకి తెలీదు అంటే ఒప్పేసుకుంటారండి. అది చాలా చాలా గొప్ప లక్షణం. చాలా మంది అన్నీ తెలుసు మాకు, అందుకే కదా డైరెక్టర్ అయినా అన్నట్టు ఉంటారు. అదే ఆవిడైతే నాకు ఇది తెలీదు నిజంగానే, ఏంటంటే అది చెప్పండి, మొత్తం డీటెయిల్స్ చెప్పండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు అంటారు. ఆ ఒప్పుకునే ఇది అంటే నేను ఇక్కడ ఈ చైర్లో కూర్చున్నాను కదా, నేను ఇలా ఉండకూడదు అన్నట్టు ఉండదు. చాలా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా అమాయకంగా ఉంటారు. ఇక నెగిటివ్ చెప్పాలంటే అదే శౌర్య గారు చెప్పినట్టుగా సడన్గా ఒక్కసారి గట్టిగా అరుస్తారు అవుట్ ఆఫ్ నోవేర్, పైగా మైక్ ఆన్లో ఉంటుంది.
ఇంకా ఇంకా ప్రేక్షకులకి బాగా రీచ్ అవ్వాలి అని మీ మాటల్లో ఏం చెప్తారు? 5 years ఉన్న పిల్లల దగ్గర నుంచి మీ ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలను కూడా తీసుకొని కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదంగా మీరు మీ పిల్లల్ని తీసుకుని పార్క్కి వెళ్తే ఎలా ఉంటుందో, మీ పేరెంట్స్ని తీసుకుని ఒక హోటల్కి వెళ్ళి అందరు కలిసి భోజనం చేస్తే ఎలా ఉంటుందో అంత ఆహ్లాదంగా అంత జాయ్ఫుల్గా ఉంటుంది సినిమా. మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెడదు. రండి, నిన్న ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోతుంది అని చెప్తున్నాను. నాకు మీరు వచ్చి చూడండి. సినిమా చూసి పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం చూడాలి అండ్ చూడలేదు వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి వచ్చి సినిమా థియేటర్కి వచ్చి చూడండి. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుద్ది. అండ్ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. అండ్ మళ్ళీ ఏమంటారు 50 days సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం. 50 days సక్సెస్ డెఫినెట్లీ కలుద్దాం. ఓకేనా?